హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గ్యాస్. ఈరోజు వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా అయితే మాత్రం మనమైతే శివరాత్రి ఏ రకంగా జరుపుకున్నాం అనేది వీడియో అనమాట. మా నాన్న చూశారు కదా, బిల్వపత్రాన్ని అయితే కోస్తున్నారు. ఇక ఫైనల్ అయితే మాత్రం బిల్వపత్రాన్ని అయితే మాత్రం 3 అయితే తీసేసుకున్నాం. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. పొద్దున్నే పెద్దంతం దగ్గర చూశారు కదా, ఐ లవ్ యలమల కుదురని ఏ రకంగా అయితే మాత్రం ఏవిచ్చారనమాట కొత్తగా అయితే మాత్రం. ఇక ప్రభ అయితే చూశారు కదా, మనకి ఫస్ట్ సమయం అయితే మాత్రం కనిపించిపోయింది అనమాట. ప్రభ అయితే మొత్తం ఎక్సలెంట్గా అయితే మొత్తం కడుతున్నారు. ఇక మా ఫ్యామిలీతో అయితే మాత్రం నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే మాత్రం వెళ్ళడం అయితే జరిగింది. గ్రాండ్ ప్రభ లాగా అయితే ఉందన్నమాట. ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది, మామూలుగా అయితే లేదు. మనమైతే చూసారు కదా, వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్రభ అయితే మాత్రం మనం వెళ్తున్న దారిలో ఎదురవడం అయితే జరుగుతుంది. ఈ ప్రభలన్నీ ఇప్పుడైతే ఇలాగైతే ఉన్నాయి, కానీ మధ్యాహ్నం అయితే మాత్రం ఒక్కొక్కటి పైకైతే లేపడం అయితే జరుగుతుంది. ఇక మనమైతే నమస్కరించుకుందాం ఇప్పుడైతే, తర్వాత అయితే టైం అయితే ఉండదు, ఇంకా మనకి ఫుల్ బిజీ అయిపోద్ది. ఇక చూసారు కదా, పైన అయితే మాత్రం వేరే లెవెల్లో అయితే ఉండుద్ది డెకరేషన్ అయితే మాత్రం. కింద అయితే మాత్రం చాలామంది అయితే ఉన్నారు. ఇక పైన చూసుకుంటే ఇంకా చాలామంది అయితే ఉంటారు. అందుకని కిందే మనం అయితే పూజ చేసేద్దాం వినాయకుడికి అయితే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడికి అయితే పూజ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి శివలింగానికి అయితే మాత్రం పూజ చేస్తారనమాట. ఇక మా అమ్మ అయితే మాత్రం శివలింగానికి అయితే పూజ చేసేస్తుంది. శివాలయం పైన అయితే మాత్రం గ్యాప్ అయితే ఉండదని మేమైతే మాత్రం కిందే పూజ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇక మొత్తానికైతే పూజ అయిపోయిన తర్వాత చెరుకుని ఇంకా పుచ్చకాయలు అయితే మాత్రం కొనేసుకున్నాం. పుచ్చకాయ అయితే 6 kgs అయితే ఉంది. ఇక మొత్తానికైతే మాత్రం ఇక బందర్ రోడ్లు అయితే చూసారు కదా, ఇక్కడ మాత్రం యలమల కుదురు చూడకపోయిన వాళ్ళు అయితే మాత్రం బందర్ రోడ్లోకి అయితే మాత్రం మిస్ అవ్వకూడదని వీలైతే ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం పునఃప్రారంభించడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే మాత్రం చాలా బాగా అయితే మాత్రం డెకరేషన్స్ కానీ, డీజెస్ కానీ, థీమ్ వర్డ్ కానీ వేరే లెవెల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. వేరే లెవెల్లో అయితే మాత్రం కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం బయలుదేరిపోయాం 9-7 నిమిషాలకైతే మాత్రం. ఇక చూసుకోవచ్చు మెల్లమెల్లగా అయితే మాత్రం ప్రభలన్నీ అక్కడికక్కడే ఉన్నాయి. ఇక దాని తర్వాత అయితే మాత్రం మనమైతే ఒక్కొక్క ప్రభని చూసుకుంటూ మెల్లగా అయితే మాత్రం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే మాత్రం మనమైతే ఎంతసేపు తిరిగినా కూడా మనకైతే మాత్రం టైం అయితే గడిచిపోతూ ఉంటుంది. ఆ లెవెల్లో అయితే ఉంటాయి అనమాట ఇక్కడ. ప్రభలు చూడడానికి అయితే చాలా ఊరి నుంచి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జనాలు అయితే పెరుగుతూనే ఉంటున్నారు అనమాట ఇక్కడ. ఒక ప్రభ బదులు ఇంకో ప్రభ బాగుందా అంటే అన్నీ బాగున్నాయని చెప్పాలి. ఇక్కడైతే మాత్రం చూశారు కదా, శివుడి యొక్క విగ్రహాన్ని అయితే ఏ రకంగా అయితే మాత్రం పెట్టారో మామూలుగా తెలియదు, ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. దీని వెనకతో ఉన్న ప్రభలు చూస్తుంటే వేరే లెవెల్లో అయితే ఉంది. మనకు లైటింగ్స్ అయితే మాత్రం చూశారు కదా, పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు అయితే చేశారు. చాలా బాగుంది, ఏ ప్రాబ్లం కూడా లేకుండా క్లియర్ కట్గా అయితే మాత్రం మనకైతే ప్రభలను అయితే చూసుకుంటూ అలా మూవింగ్ అయితే అయిపోయినట్టుగా అయితే మాత్రం చాలా బాగా అయితే ఏర్పాటు అయితే చేశారు. ఎక్కడ కూడా ఏది ప్రాబ్లం లేకుండా ఏ డీజే అక్కడే డ్యాన్స్ అయితే మాత్రం పెట్టడం అయితే జరిగింది. ఇక మూవింగ్ కూడా ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా నడుస్తూనే ఉన్నారనమాట. మనమైతే చూసుకుంటూ అలాగా గడుపుతూ ఉండొచ్చు టైంని అయితే మాత్రం. ఇక చూశారు కదా, ప్రభలు అయితే మాత్రం వెనకమాలించి అయితే మనమైతే వెళ్తున్నాము. లైటింగ్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో అయితే మాత్రం కొడుతున్నాయి. ఇక పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అయితే మాత్రం చిల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడైతే మాత్రం చిన్నపిల్లలు కూడా తీసుకొని వస్తారు, కానీ ఎక్కువసేపు అయితే మాత్రం తిరిగితే బాగోదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత చోట్ల అయితే మాత్రం అడిచేస్తుంటారనమాట. అప్పుడు ప్రాబ్లం అయితే అయ్యిద్ది. కొద్దిగా త్వరగా అయితే మాత్రం వెళ్ళిపోతే బెటర్ అని నా చాయిస్. ప్రభ అయితే మాత్రం ఇదైతే చాలా బాగుంది. అన్ని దేవుళ్ళు ఒకే ప్రభలు అయితే మాత్రం నిర్మించినట్టుగా అయితే మాత్రం కనిపిస్తుంది అనమాట మనకైతే మాత్రం. ఈ ప్రభలు కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా. ఈ సంవత్సరం మహాత్మా గాంధీ లాగా అయితే గెటప్ అయితే వేసుకున్నారు వీళ్ళు. చూశారు కదా ఎంత ఉత్సాహంగా అయితే ఉందో.
జనం, జనం ఎటు చూసినా కూడా జనాలైతే నిండిపోయిందనమాట. ఈ యొక్క రోడ్లయితే మాత్రం. కానీ ఏ ప్రాబ్లమ్ కూడా లేకుండా మూవింగ్ అయితే అయిపోతూ ఉందనమాట. ఎక్కడ డీజే అక్కడే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా పర్టిక్యులర్‌గా మూవింగ్ అయితే మాత్రం అలాగే జరుగుతూనే ఉంది. హ్యాపీగా అయితే ఉంది గైస్. మనం ఎంత టైం అయితే స్పెండ్ చేస్తామో అంత టైం అయితే మాత్రం మనకైతే ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా అయితే మాత్రం మనమైతే గడుపుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే మాత్రం. చిన్న చిన్న సందుల్లో గూడా ప్రభలైతే నడిపించడం అయితే జరిగిద్ది. కాకపోతే కొద్దిగా సేఫ్‌గా అయితే ఉండాలి. దూరంగా అయితే నడుస్తూ ఉండాలన్నమాట. ప్రభ పక్క నుంచి కాకుండా. ఈ ప్రభ చూసారా 7 నంబర్ అయితే ఉంది. ప్రతి ప్రభకైతే ఒక నంబర్ అయితే ఉండిద్ది గైస్. ఆ నంబర్ పెట్టారు. అదైతే మనం గుర్తించాలి. ఇక్కడ చూసారు కదా వాటర్ ప్యాకెట్లనే కాదు ప్రతి ఒక్కటి కూడా మనకైతే చాలా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. ఈ టీవీ చూసారు కదా ఎవరైనా దారి తప్పిపోయినా కూడా ఈ టీవీలో అయితే చూసుకొని గుర్తించొచ్చు. బిర్యానీ కాదు బాబా అది బిర్యానీరా అది రైలు నుంచి కాకపోతే ఆ చూసే అంత 10 ప్లేట్లు మనమైతే సమోసాలు అయితే కొన్ని తీసుకొని దాంతోపాటు అలాగా చిల్ అవుతూ ఉన్నాం అనమాట. ఇక చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు ఏ రకంగా చేస్తున్నారు. అరే ఏంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్మెంట్ అయితే చేసేసాను ఈ మహాశివరాత్రికి అయితే మాత్రం. ఇక మీరు ఎవరితో అయితే మాత్రం ఈ యొక్క రథయాత్రకి వచ్చారు ఈ యొక్క మహాశివరాత్రిని గడిపారు అనేది కామెంట్ కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఫుడ్కి అయితే మాత్రం ఏ మాత్రం కూడా లోటు అయితే లేదు. జనసాంద్రతతో అలాగా మూవింగ్ అయితే అయిపోతూ అలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఎక్కడ కూడా మనకైతే ప్రాబ్లం అయితే ఇక్కడైతే మాత్రం చూసారు కదా స్టేజ్ అయితే వేసి డీజేలు డ్యాన్స్లు అయితే మాత్రం వేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇక మొత్తానికైతే మాత్రం టెంపుల్ దగ్గరికైతే మాత్రం వచ్చేసామన్నమాట. అలా నడుచుకుంటూ అయితే మాత్రం ఇక్కడ ప్రభ అయితే కనిపిస్తుంది చూసారు కదా. ఇక మొత్తానికి జనాలు అయితే మాత్రం మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చేసారని చెప్పాలి. ఇక ఫైనల్ అయితే మాత్రం గుడి దగ్గర అయితే జనం చూసారు కదా వేరే లెవెల్లో అయితే ఉంది. ఈ ప్రభ అయితే మాత్రం 2వ నెంబర్ ప్రభ అనమాట. ఇది కూడా చాలా బాగా అయితే మాత్రం డెకరేషన్ అయితే చేసి లైటింగ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒక గుడిని చూసినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎటు చూసినా జనంతో నిండిపోతుంది రోడ్లు అయితే మాత్రం. నాకైతే ఫుల్గా ఎంజాయ్మెంట్గా అయితే అయిపోతుంది కదా. సీట్ అయితే మాత్రం డీజేలు చూసారు కదా ఏ రకంగా అయితే ఉన్నాయో. డ్యాన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా అయితే వెయ్యట్లేదు. ఇక చూస్తే డీజే అనేది మనకైతే మాత్రం లేనివాడు డ్యాన్స్ రానివాడికి కూడా వచ్చేలాగైతే మాత్రం తప్పులైతే వేయాల్సిందే. ఇక చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు చూసి ఏ రకంగా అయితే ఆడుతున్నారో మీలో కూడా చాలామంది డ్యాన్సర్ ఉంటారు. వాళ్ళు డీజే దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క ప్రభావం అయితే తెలిసిద్ది అనమాట. ఇక రానోడు కూడా డ్యాన్స్ చేస్తాడని అర్థం చేసుకోండి. ఇంక వచ్చినోడు అయితే ఎర్రగొట్టేస్తాడనమాట. ఇక చూసే మాత్రం నందిని అయితే మాత్రం పూజ అయితే చేస్తున్నారు. అదే మన ప్రభను లాగడానికైతే మాత్రం గిట్టలు ఏవైతే ఉంటాయో వాటికైతే మాత్రం పూజ అయితే చేయాలి. ఇక్కడ ఎవడో గతం కొడుతున్నారనమాట. ఇక చూసే పోలీసు బందోబస్తు కూడా వేరపడైతే చాలా బాగా అయితే ఉంది. ఇక భోజనాలు కూడా బడ్జెట్ పెడుతున్నారు. టిఫిన్ టైప్ అయితే మాత్రం మనం అవి కూడా అన్నీ కూడా చూసేసుకుంటూ అలాగైతే వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇక చూస్తే మాత్రం కొండ కిందనైతే ఉన్నామన్నమాట. పైన అయితే చూసారు కదా గుడి అయితే ఉంది. ఇక మనమైతే కింద అయితే ఉన్నాం. చాలా బాగుంది. ఎటు చూసినా కూడా మనకైతే నందిలాగా అయితే కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. వీటి మీద మొత్తం దర్శనం చేసుకుంటూ అలా అయితే మొత్తం ప్రభలు చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాము. చాలా బాగుంది గాయ్స్. ఈ సంవత్సరం అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలో అయితే మాత్రం మునిగి తేలిపోయారు అనమాట. ఆ రకంగా అయితే లైటింగ్స్ డీజేస్ తీర్మార్స్ మనకైతే అట్రాక్ట్ అయితే చేసేస్తాయి. ఇక చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. మీకైతే వైబ్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్మెంట్ చేసేవానికి ఇక్కడైతే మాత్రం కొన్ని డ్యాన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. డీజేలు చూసారు కదా ఈ వేరే లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా తెలియదు కదా సరే మాత్రం.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రభ అయితే మాత్రం ఏకంగా గుడిలాగా అయితే మాత్రం ఉందన్నమాట. టెంపుల్ ప్రభలాగా అయితే మాత్రం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా అయితే ఉందో. దీన్ని చూసుకుంటూ అలా ముందుకైతే మాత్రం మనమైతే వెళ్ళిపోతుంటే ఇక మనకైతే మాత్రం చాలా ప్రభలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం ఆదియోగి లాగైతే మాత్రం కనిపిస్తుంది కదా! వెరైటీగా అయితే ఉందన్నమాట శివలింగం అయితే మాత్రం. ఇక చూసుకుంటే అమ్మవారి యొక్క విగ్రహం అయితే కూడా కనిపించింది కనకదుర్గమ్మ తల్లి. విగ్రహాలైతే మాత్రం వేరే లెవెల్‌లో అయితే పెట్టారనమాట. మనకైతే ప్రభలైతే చూసుకుంటూ ఒక్కొక్క ప్రభ తర్వాత ఒక్కొక్క ప్రభ అయితే మాత్రం చాలా బాగా నచ్చుకుంటూ అలా ఉన్నామనమాట. చాలా ఎంజాయ్‌మెంట్‌గా అయితే జరిగిపోతుంది. ఇక సందుల్లోకి అయితే మాత్రం ఎంటర్ అయితే అయ్యాం. ఎక్కడ కూడా ప్రభలైతే మాత్రం నడుపుతూనే ఉన్నారు. మనకైతే మాత్రం ప్రభని తీసుకెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా అదే నంది అయితే మాత్రం ఉంటది కదా! అదే ఎద్దులైతే మాత్రం వాటికైతే పూజ అయితే చెయ్యాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటికి పూజ చేసిన తర్వాతే వాటినైతే నడిపించడం అయితే జరుగుతుందనమాట. ఇక కొండ చుట్టూ అయితే తిప్పి అదే ప్లేస్‌కి అయితే తీసుకొస్తారనమాట. ఇక తర్వాత 1, 2 డేస్ అయితే ఉంచి తర్వాత మెల్లమెల్లగా వాటినైతే మాత్రం లైటింగ్స్ అయితే తీసేసి విప్పేస్తారనమాట. మొత్తం అయితే మాత్రం చూసారు కదా! ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. వాళ్ళ యొక్క సంబంధించిన వాళ్ళైతే మాత్రం మనకైతే మొత్తం ఫుల్ ఎంజాయ్‌మెంట్‌గా అయితే మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒక్కొక్క ప్రభని చూసి. మనమైతే ఒక ప్రభని చూడడం అయితే చూస్తాం గానీ, దాని వెనకాతల ఉన్నటువంటి బలమైతే మాత్రం మనకైతే తెలీదు. తాడునైతే మాత్రం చాలా గట్టిగా అయితే పట్టుకుంటారు గాయ్స్. వాళ్ళైతే మాత్రం వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క శక్తినైతే మనమైతే గమనించాలి. ఎందుకంటే చాలా కష్టపడితే కానీ ప్రభ అయితే నిలబడదు. ఇక మొత్తానికైతే మాత్రం ఎగ్జిట్‌కి దగ్గరికైతే వచ్చేస్తున్నామనమాట. ఇక మాకైతే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్‌కైనా ఏరే లెవెల్‌లో అయితే మాత్రం అనిపించిందనమాట. చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే మాత్రం. మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే మాత్రం కొన్ని టీవీ ఛానల్స్ అయితే మాత్రం ఎంక్వైరీ అయితే చేసేస్తున్నారు. ఎవరినైతే మాత్రం పిల్లోడినైతే మాత్రం. ఇక చూసుకుంటే మాత్రం ఇక్కడైతే ఐ లవ్ యలమల కుదురు అనే దగ్గరైతే మాత్రం పొద్దున మనం చూసాం కదా! మామూలుగా అయితే ఉంది. ఇప్పుడైతే మాత్రం జనాలతో నిండిపోయింది. ఇక యలమల కుదురు నుంచి బయటకైతే వచ్చేసి మనమైతే పెద్దంతుని దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడైతే చూసారు కదా! ఐస్‌గా అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం చాలా సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఐస్‌తో అయితే శివలింగం విగ్రహం అయితే మాత్రం చేస్తారనమాట. చూస్తే మాత్రం చాలా జనమైతే మాత్రం వస్తూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా కూడా ఇక్కడ ప్రతిసారి ఇదే యొక్క ఆనవాయితీకి అయితే మాత్రం పెట్టడం అయితే జరిగిద్దనమాట. మనమైతే వెళ్తున్నటువంటి పెద్ద వంతుని దగ్గర అయితే మాత్రం ఉండిద్ది ఇదైతే మాత్రం. చూసారు కదా! దీన్ని చూడడానికి అయితే చాలామంది అయితే వస్తారు. ఫొటోస్ కూడా దిగుతారు. మనం కూడా ఫోటో ఒకటి, వీడియో ఒకటి దిగేసామనమాట. హ్యాపీగా అయితే మాత్రం చూసారు కదా! ఎంత బాగుందో. ఆ ఐస్‌ని మాత్రం కరగదు అంత ఈజీగా అయితే మాత్రం చాలా టైం అయితే పట్టిద్ది. ఇక మేమే మెల్లగా మా ఇంటికైతే వెళ్తుంటే మా ఇంటి రోడ్లో కూడా ఒక ప్రభనైతే మాత్రం పెట్టడం అయితే జరిగింది. వీధి వాళ్ళకైతే మాత్రం కొంతమంది ప్రభలు చూడడానికి రాలేదు కదా! వాళ్ళ కోసం అయితే మనకైతే మాత్రం చిన్న ప్రభనైతే మాత్రం ఏర్పాటైతే చేశారు ఈ కమిటీ వాళ్ళైతే మాత్రం. చాలా భలే ఉంది. ఇక్కడ కూడా నాట్యశాస్త్రం ఇంక కొన్ని కళాకారుల వాళ్ళైతే మాత్రం రావడం అయితే జరిగింది. డీజే థీమర్స్ కూడా ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. శివలింగం అప్పట్లాగే వీళ్ళైతే మాత్రం 2 గుర్రాలు కూడా తీసుకొచ్చారనమాట. చూసారు కదా! వాటి మీద ఇద్దరైతే స్వారీ అయితే చేస్తున్నారు. మామూలుగా తెలియదు కదా! వీధుల్లో గుర్రాల మీద వెళ్తుంటే అసలుకి ఆ ఊహే భలే ఉంటదనమాట. ఇక చూసుకుంటే వాళ్ళైతే మాత్రం ఎంత ధైర్యంగా అయితే మాత్రం పైనైతే కూర్చున్నారు. కానీ మనకైతే కొద్దిగా భయమైతే వేస్తదనమాట. పర్టిక్యులర్‌గా ఈటైతే మాత్రం చాలా అడుగుదనమాట మనం చూడడం కూడా. అలాంటిది మన ఇంటి దగ్గరికైతే వచ్చేసాయి. ఇక చూసుకుంటే డీజేలు, తిరుమలైతే మాత్రం ఎక్స్‌ట్రా లెవెల్‌లో అయితే ఉన్నాయి. అవైతే పరిగెడుతున్నాయి చూసారు కదా! రోడ్డు మీద అయితే మాత్రం. మనకైతే మాత్రం ఫుల్ ఎంజాయ్‌మెంట్ అయిపోయింది. మొత్తానికి ఇంటి దగ్గరికైతే మాత్రం మనమైతే వెళ్ళిపోయాం. చూస్తే మాత్రం ఇక్కడే చాలా ఏర్పాట్లయితే చేశారు. మనమైతే మాత్రం అక్కడి దాకా వెళ్ళకపోయినోళ్ళైతే మాత్రం ఇక్కడైతే మాత్రం ఫుల్‌గా ఎంజాయ్‌మెంట్ అయితే చేయొచ్చు. చూసారు కదా! డప్పులతో పాటు డాన్సులు, డీజేలు ఇంకా కొన్ని చంద్రబాబుల చేత మాత్రం చేస్తున్నారన్నమాట. 11వ వార్డ్స్ కోసం అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం చూసుకోవచ్చు. ఇక మనమైతే ఆదేస్థానంగా మన ప్లేస్ దగ్గరికి వచ్చేసాం. చూసారు కదా! ఏ రకంగా అయితే మాత్రం కనబడుతున్నాయో లైటింగ్స్ అయితే మాత్రం ప్రభలవి కూడా ఆ రకంగా అయితే కనిపిస్తాయి. ఇక మొత్తానికి ఇది గైస్ వీడియో అయితే మాత్రం మీరైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.